పెద్దపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ప్రముఖ ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త మైలవరపు శ్రీనివాసరావుచే సుందరకాండ ప్రవచనాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంలో గల జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గత 2 రోజులుగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతున్నాయి. గ్రామ సర్పంచ్ కొటికలపూడి చిన్నబాబు ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త మైలవరపు శ్రీనివాసరావుకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. సుందరకాండపై ప్రముఖ ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త మైలవరపు శ్రీనివాసరావు సవివరంగా ప్రసంగించారు. గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రవచనాలను ఆలకించారు. కార్యక్రమంలో శివాలయం చైర్మన్ సుబ్రహ్మణ్యం, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయుడు అనుకున్నాడు, ఈ స్థలానికి ఆ లక్షణం ఉంది కాబట్టి నేను ఆ విధంగా ఉండకుండా ప్రయత్నిస్తాను అని అనుకున్నాడు. అనుకుని ఒక్కసారి తనకి తాను నవ్వుకున్నాడు, ఎంత తప్పు చేస్తున్నాను. లోకంలో ఏ వ్యక్తి కూడా ఎప్పుడూ అనుకోనిది ఏమిటంటే నేను పొరపాటు చేస్తున్నాను అని. అవే నేను అంతా బాగా చేశానండి, అదేదో తేడా ఉంటే వాళ్ళది నాది కాదు అంటాడు. శ్రీమద్ రామాయణం సుందరకాండని చదివితే ఆంజనేయుడు అంటాడు, నేను చాలా తప్పు చేశాను అని. దూతా పండితమానినః, బుర్ర సరిగా లేనటువంటి దూతల వల్ల కదా పన్ను చెడిపోతాయి. 30 యోజనాల వైశాల్యము, 10 యోజనాల ఎత్తు ఉన్నటువంటి రూపంతో నేను లంకానగర ద్వారం దగ్గర నిలబడ్డానా? రాక్షసులు కానీ నన్ను చూసినట్టయితే, ఏ ఒక్క రాక్షసుడైనా కానీ చూసినట్టయితే పని చెడగొట్టిన వాడిని కాదు. వాళ్ళందరూ నన్ను బంధించినట్టయితే నేను ఒక్కడిని అంతమందిని ఏం చేయగలను, కాబట్టి తప్పు చేస్తున్నాను కదా. ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం కారణంగా నన్ను ఎవరూ గమనించలేదు అని అనుకుని చాలా తప్పు చేశాను. నన్ను రామచంద్రుడికి నాకంటే ఉత్తముడైనటువంటి దూత లభించి ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాడు.